నమస్కారం అండి అందరికీ. నేను నాగేంద్ర ధవనం. ఈరోజు వంట వచ్చేసి కుమ్ములో వంకాయల పచ్చడి. కుమ్ములో వంకాయల పచ్చడి అంటే వంకాయలు కాల్చి నూరుతారు కదా, ఆ పచ్చడి అనమాట. కొంతమందికి తెలియదేమోనని చెప్తున్నా. ఈ పచ్చడిగా 2 పెద్ద వంకాయలు తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత 3 టమాటాలు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, తెల్లబాయలు వచ్చేసి ఒక గుప్పెడు. ఇవన్నీ నీళ్ళల్లో కొంచెం అంతా ఉప్పు వేసుకొని నీట్గా కడుక్కోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా కడుక్కొని ఈ క్లాత్ పెట్టి ఈ తేమంతా తుడిచేయాలి. తేమంతా నీట్గా తుడవాలన్నమాట. 2 వంకాయలకి వాళ్ళు కొంచెం తొడుము పొడుగ్గా ఉండుంటే మనకి కాల్చుకోవడానికి పట్టుకోవడానికి వీలుగా ఉండేది. వాళ్ళు కట్ చేయడమే అలా కట్ చేసిండ్రనమాట. ఈ తెల్ల వంకాయలకి పురుగు అంత త్వరగా కానరావట్లేదు. కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. పురుగు ఎక్కువే ఉంది, కాకపోతే రంధ్రాలు మనకు కానరావన్నమాట. చాలా సీక్రెట్గా ఉన్నాయి, అదొక్కటి కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ తేమంతా తుడిసిన తర్వాత కొంచెం నూనె చేతిలో వేసుకొని నూనె అంతా బాగా పుయ్యాలి. వంకాయలకు బాగా పట్టేలాగా నూనె పుయ్యాలన్నమాట. మామూలుగా అయితే ఇది 2 వైపులా కట్ చేసి పచ్చిమిర్చి ఇంకా ఇవి ఉన్నాయి కదా తెల్లగడ్డలు, దాంట్లో ఇరికిచ్చి కాలుస్తారనమాట. మేము అట్లా కాకుండా నేను అన్నీ డైరెక్ట్గా పొయ్యిలో వేసి కాలుస్తున్నా. అది చీల్చి పెడితే దాంట్లోకి బూడిద వెళ్ళిపోతుంది కదా, అలా కాకుండా ఏదైనా గ్రిల్ పెట్టి కాల్చుకునే పని అయితే అలా పెట్టచ్చు. కానీ ఇలా కుమ్ములో పెట్టి కాల్చే పని అయితే తెల్లగడ్డలు అంటే ఈ వంకాయ కట్ చేయకూడదు అనమాట. బూడిద లోపలికి వెళ్ళిపోద్ది, అది మన కడుపులోకి ఎంతో కొంత వెళ్ళిపోద్ది కదా, అందుకని చెప్పి ఈ విధంగా నిప్పులు అటు ఇటుగా కొంచెం ఎడల్పు చేసుకొని దాని మీద ఈ వంకాయని పెట్టి కొన్ని నిప్పులన్నీ ఇంకా దగ్గరగా నెట్టేసుకోవాలి. ఈ 3 టమాటాలకు కూడా నూనె రాసుకోవాలన్నమాట. టమాటాలకి తెల్లగడ్డలకి అన్నిటికీ నూనె రాసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నా. ఈ పొయ్యిలో నాకు ఇంకా కొంచెం ప్లేస్ ఉంది. ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు ఒక పక్క నుంచి అవి కూడా కాల్చేస్తానన్నమాట. ఒకేసారి పని అయిపోతుంది త్వరగా. కొంచెం నూనె పూసి ఇలా సైడ్లను పెట్టేసుకుంటున్నా. టమాటా కూడా కాలిపోద్ది. నేను తెల్లగడ్డలు కూడా కాల్చాను, అది వీడియో మిస్ అయిపోయింది నాకు. ఈ తెల్లగడ్డలు కూడా కొంచెం నూనె ఆ చేతితోటి ఇలా అని ఆ నిప్పుల మీద వేసినామంటే అవి కొంచెం దోరగా గాలినాగా తీసుకోవాలి. పచ్చిమిరకాయలు వచ్చేసి ఇటువైపు కాలుస్తున్నాను అనమాట నేను. ఇదిగో ఈ విధంగా టమాటాలు ఇంకా పచ్చిమిరపకాయలు వంకాయ కాల్చేసిన. ఇంక దీనికి వంకాయ కొంచెము గోరువెచ్చగా అయిన తర్వాత ఈ తొక్కంతా తీసేయాలి నీట్గా, కొంచెంగా. ఈజీగానే వస్తుంది అనమాట. కాకపోతే నేను కొంచెం వేడి మీద తీసినా కాబట్టి పట్టుకోవడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం చల్లారినాక తీసుకుంటే నీట్గా బాగుండిద్ది అనమాట. తొక్క ఆ మసిదంతా తీసేసి కాలిందంతా ఈ విధంగా నీట్గా కడిగి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఇంకా మిగతా టమాటాలకు కూడా పై తొక్కంతా తీసేసి అవి కూడా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. ఇవన్నీ బూడిదలో పెట్టి కాలుస్తాం కాబట్టి ఇలా కాలిన తర్వాత కూడా ఒకసారి కడిగితే నీట్గా ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఒక తపాలు తీసుకొని నేనైతే కుండ తీసుకున్నా. ఆ కుండలో ఈ పచ్చిమిరపకాయలు వేసి తగినంత ఉప్పు వేసి చేతితోటి బాగా నలుపుకోవాలి. ఇక్కడ మాత్రం మీరు ఒకటి గమనించాలి, చేతితో నలిపినమంటే టేస్ట్ అయితే ఒక లెవలే కానీ మంట కూడా చేతికి అంతే లెవెల్లో ఉంటుందన్నమాట. ఇలా నాలాగా చెయ్యితోటి నలపాలంటే అస్సలు ఇంకా ఆ రోజైతే నేను అంటే దీని రుచి అంత ఎంజాయ్ చేసినానో నా చేయి మంట కూడా అంత బాధ పెట్టిందనమాట. కాబట్టి కొంచెం పప్పు గుత్తితోటైనా కూడా నలుపుకోవచ్చు అనమాట. అట్ట కూడా బాగానే ఉంటుంది, కాకపోతే కచ్చాపచ్చాగా నలగొట్టుకోవాలి. ఇంకా ఈ మిగతా 3 టమాటాలు కూడా అందులో వేసి ఈ విధంగా అన్నీ కలిసేలాగా బాగా పిసుక్కోవాలి. మనకి రాని భాష మాట్లాడే కన్నా వచ్చిన భాషలో అర్థమయ్యేలాగా చెబితే బాగుండిద్ది అనేది నా ఉద్దేశం అనమాట. ఇంకా కొంచెం అంత ఒక రవ్వంత చింతపండు నానబెట్టి ఉంచుకున్నా నేను. ఆ చింతపండు కూడా వేసి పిసికి ఆ తర్వాత కొంచెం అంత కరివేపాకు, కొంచెము జీలకర్ర వేసిన నేను. అది కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ వంకాయలు పైన తొడిని తీసేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా పైన తొడిని తీసేసి మిగతా గుజ్జంతా తీసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలన్నమాట.
ఈ పులుసు, ఉప్పు, ఈ పచ్చిమిరపకాయల కారము ఇదంతా వంకాయకి పట్టేలాగా కలుపుకోవాలి. అది పప్పు గుత్తితో నలుపుకున్నా, చేత్తో నలుపుకున్నా బాగా కలుపుకోవాలన్నమాట. అన్నీ అంటే అన్నీ చక్కగా కలిసిపోయేలాగా ఈ విధంగా చేత్తోటి బాగా పిసికి పిసికి కలపాలన్నమాట. ఇదిగో ఈ విధంగా ఉంది. మా పిల్లలైతే ఇలా కచ్చపచ్చగా తినటానికి ఇష్టపడలేదన్నమాట. నేను వెంకట్రావు అయితే ఇలాగే తినేసినాం. వాళ్ళు మాత్రం మాకు రోట్లో వేసి ఇంకొంచెం మెత్తగా దంచి తాలింపేసి ఇవ్వు పిన్ని అని అడిగినరు. కానీ దీని రుచి మాత్రం తాలింపు ఏం లేకుండా ఇలాగే ఎంజాయ్ చేయాలన్నమాట. అప్పుడే దాని రుచి తెలుస్తుంది మనకి. తాలింపు వేస్తే ఒక రుచి, తాలింపు వేయకుండా ఉంటే ఒక రుచి అనమాట. దేని ప్రత్యేకత దానిది. ఇంకా ఉప్పు కొంచెం తగ్గిందనిపించి నేను కొంచెం లైట్గా ఉప్పు వేసుకున్న. కారము, పులుసు అన్నీ చక్కగా సరిపోయినాయి అనమాట. నేను ఈ నలగొట్టి అంటే కచ్చపచ్చగా కాల్చుకున్న తెల్లగడ్డలు కూడా నలగొట్టి అందులో వేసేసిన, కొన్ని ఉల్లిగడ్డలు కూడా అందులో వేసేసిన. అది కొంచెం వీడియో మిస్ అయింది. తెల్లగడ్డలు కొంచెంగా ఎక్కువ వేసుకోండి. మేమైతే తాలింపు వేయకుండానే తినేసినాం. పిల్లల కోసం మాత్రం తాలింపు వేస్తున్నా. మామూలుగా తాలింపు అయితే పప్పు తాలింపు ఎలాగ వేసుకుంటామో అలాగే వేసుకోవడమేనమాట. తర్వాత మా పిల్లలు తిని చాలా బాగుంది పిన్ని పచ్చడి అయితే బాగా నచ్చింది మాకు అనిండ్రు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అన్నదైతే కామెంట్ ఇవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.